చూడవే వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నేను ఉన్నానో పోయానో చూడడానికా? అరవకండి 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 సాయి గారు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇది హాస్పిటల్. అరవకండి అరవకండి. డాక్టర్, వాడి గురించి మీకు తెలియదు? నాకు తెలుసు, జరిగిందంతా నాకు తెలుసు. నాకు సంబంధం లేకపోయినా ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు వింటానంటే నేను మాట చెప్తాను. ఆ సీను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే సరిపోతుందా? మీ అమ్మాయి లైఫ్ లోంచి కూడా వెళ్ళిపోవాలా? ఆమె లేదో చేసి పుణ్యం కొట్టుకుని డాక్టర్ గారు. అయితే నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఆ విధవ మా జీవితాల్లోంచి వెళ్ళిపోతాడంటే మీరేం చెప్పినా చేస్తాను. అయితే మీరు ఒక 30 రోజులు వాడితో తిరిగి అప్పుడు డిసైడ్ చేయండి వాడు వెధవో కాదు. దానికి 30 రోజులు ఎందుకండి? వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి వెళ్లిన 3 నిమిషాల్లో తెలిసిపోయింది వాడు వెధవా అని. ఓసారి మీ అమ్మాయి మొహం చూడండి. తను మా నాన్న ఆరోగ్యం బాగాలేదని బాధపడుతోందో, ప్రేమించిన ప్రియుడు దూరం అయిపోతాడని భయపడుతోందో నాకైతే అర్థం కావట్లేదు. ఆడపిల్లని నీ హీరో ఎవరమ్మా అంటే మా నాన్న అని చెప్తుంది. అదే ఆడపిల్ల ప్రేమ దగ్గరకు వచ్చేసరికి మీ నాన్న నీకేంటమ్మా అంటే మొదటి శత్రువు అంటుంది. అలా హీరోగా ఉండాల్సిన తండ్రి కూతురు దృష్టిలో విలన్ గా మారకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమించిన వాడు వెధవా అని తెలియాల్సింది మీకు కాదు, అమ్మాయికి. సాయి గారు, మన అమ్మాయి 100 సంవత్సరాల జీవితం సంతోషంగా ఉండడానికి మన జీవితంలో 30 రోజులు ఖర్చు పెట్టలేమా? ఇది మీ నాన్న నీకిస్తున్న మంచి అవకాశం. నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇష్టం లేకపోయినా ఏ తండ్రి చేయలేని పని చేయడానికి ఓకే చెప్పాడు. 30 రోజుల తర్వాత ఆ సీన్ నీకు కరెక్ట్ కాదమ్మా అని మీ నాన్నంటే నీకు ఓకేనా? నాకు ఓకే డాక్టర్ గారు. నాకు శ్రీను మీద నమ్మకం ఉంది. నాకు నా మీద నమ్మకం ఉంది. అది కాదు నాన్న, నేను చెప్పేది రిలాక్స్ రిలాక్స్. శ్రీను సార్ వస్తున్నాను సార్. అంత ఓకేనా డాక్టర్? ఓకే కాకపోవడానికే ఉంది. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అమ్మయ్యా, అనవసరంగా కంగారు పడి నేనే ఎక్కువ ఆలోచించేశాను డాక్టర్. ఆయన గురించి మేము ఆలోచిస్తాం గానీ నువ్వు నీ గురించి మీ ప్రేమ గురించి ఆలోచించు. నేను పాస్ అయిపోతాను సార్. సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకుని మా నాన్న షాప్ లో పని కూడా నేర్చుకుంటాను సార్. నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు అన్నది కాదు, నువ్వు మంచోడివా కాదా, తను బాగా చూసుకుంటావా లేదా అన్నది విషయం. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈయనతోటి ఒక 30 రోజులు తిరిగి నువ్వు వెధవి కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే 30 రోజులు మంచోడిని అని ప్రూవ్ చేసుకోవాలా? అక్కర్లేదురా. ఈ 30 రోజుల్లో ఒక్కసారైనా నువ్వు నా కూతుర్ని బాగా చూసుకోగలవు అని నాకు అనిపిస్తే చాలు. ఏంటిది డాక్టర్ సార్, ఇది ఏమన్నా సినిమానా సార్? హీరోకి ఛాన్స్ ఇవ్వగానే ప్రూవ్ చేసుకోవడానికి జీవితం సార్. అలా ఎలా కుదురుతుంది డాక్టర్ సార్? నీ మీద నమ్మకంతో ఇది అవ్వదని తేల్చి చెప్తున్నాడు ఈయన. అవుతుందంటుంది అమ్మాయి. ఒప్పుకో శ్రీను. నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? నీ మీద నీకు నమ్మకం లేదా? ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని ఎందుకు సార్? ఇక్కడ బానే ఉందన్నారుగా, డిసైడ్ చేసేయండి. ఆ? మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. ఏయ్, ముందు ఆయన అడిగిన దానికి ఆన్సర్ చేయి. మనం మాట్లాడుకుని డిసైడ్ అవుదాం సార్. థర్డ్ పర్సన్ ఎందుకు సార్ మన మధ్యలో? ఒరే వెధవా, ఈసారి నేను చెప్తున్నాను సార్, వీడు వెధవే. 3 నిమిషాల్లో నాకు అర్థమైంది, 30 రోజుల్లో ఆ అమ్మాయికి అర్థమవుతుంది. నీ అంత వెధవని నేను చూడలేదురా. ఈసారి ఆయన కాదు, నేను చెప్తున్నాను. నువ్వు ప్రూవ్ చేసుకు చావాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్. ఒప్పుకున్నాడు సార్? ఒప్పుకున్నారంటారేంటి సార్ మీరు? ఒప్పుకున్నావు కదా. నీ మీద నీకు నమ్మకం లేదేరా? మన ప్రేమ మీద నీకు నమ్మకం లేదా శ్రీను? ఒప్పుకున్నాడండి వీడు.
ఏం శ్రీను ఆలోచిస్తున్నావు? నీ మీద నాకు నమ్మకం ఉంది శ్రీను. ఒప్పుకో చెప్తాను.